ఇక్కడ జనాలు కనిపిస్తట్టు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మందీప్. నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఇన్ జర్మనీ. నాకు ఆఫ్టర్నూన్ ఉన్నప్పుడు డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంటే డాడీ అన్నాడు, అలా విలేజ్ సైడ్ వెళ్ళొచ్చారా, సిటీలోనే ఏం తిరుగుతామని. చూద్దాం ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటాయని. లెట్స్ గో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I gotta వెళ్దాం అక్కడికి, మనం చూద్దాం అది ఏందో. అది చూపించడానికనే అటు రోడ్లు ఉండే ఇటు రోడ్కి షిఫ్ట్ అయినా, అది చూద్దామని. వాట్ ఈస్ దాట్? ఎటు నుంచి వెళ్ళాలి దానికి? నాకు తెలిసి బ్యూటిఫుల్ ఉంది సీనరీ అయితే. ఏం మాట్లాడదు నాకు. నా దాకా ముందుకి వీడియో వేసుకుని వెళ్ళిపో. వేరే ఉంది సీనరీ ఇటు నుంచి. కుక్క ఉచ్చోసే వీడియో పెడితే వ్యూలు వేరే వస్తాయి. కమింగ్ టు ద పాయింట్, ఇది మనం ఇంతకుముందు ఒక ఫ్రంట్ వ్యూ చూసినాం. ఇది అసలైన వ్యూ వస్తుంది. నాకు తెలిసి ఇది విండ్ మిల్, అదే విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. వేరే ఆటోమేటిక్ ఉన్నాడు. అదే మన దగ్గర అయితే రూల్స్ అంటుండే, ఎవడ్రా ఆపేది అంటుండే డైరెక్ట్. వాళ్ళైతే లైన్ కనిపిస్తుందా, ఒక లైన్, లెఫ్ట్ అంటే లెఫ్టే, రైట్ అంటే రైటే. ఒక్కరు కూడా లైన్ మిస్ కాకుండా పోతారు ఫర్ ష్యూర్. అది లేకపోతే ఫైన్లు మామూలుగా ఉండవు. అది బర్లిన్లో ఉన్న పల్లెటూరు ఇదే, ఐ మీన్ విలేజ్. పల్లెటూరు విలేజ్ బాగుంది, కానీ నాకు అస్సలు విలేజ్ లాగా కొడతలేదు. పెద్దనే ఉంది, అందుకే ఇంకా డెప్త్ అనుకుంటున్నా. ఇంకా డెప్త్ పోయి విలేజ్ మొత్తం ఊరు మొత్తం చూద్దామని. ఇక్కడ సైడే మొత్తం ఊర్లానే ఉంది. దిగుదామా, చూద్దామా, అక్కడికి వెళ్దామా, చూద్దాం. ఇది విల్ వాక్ ఫర్ సమ్ టైమ్. నడవక చాలా లేదు. బ్యూటిఫుల్ బా మూడు ఉంది, కానీ లాస్ట్ ఆడ సిటీ ఉంది, అందుకే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదా. వీళ్ళు ఇలా ఎందుకు కడతారంటే మెయిన్ రీజన్ స్నో ఇంటి మీద ఉండదు, కింద పడిపోవాలని చెప్పి ఇట్లా కట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ గార్డెన్ ఏరియా చూడు మా వేరే, ఎంత నీట్గా ఉంది చూడు. ఇల్లు నీట్ మెయింటెనెన్స్, గార్డెన్ ఏరియా ఉంది, ఇల్లు పెట్టుకుండు. వెంకల స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్టుంది కాకకి. ఇంత ప్రశాంతంగా బతుకుతారు వీళ్ళంతా. మామూలు ప్రశాంతత లేదు, అయితే పీస్. నేను తప్ప ఇంకోటి మాట్లాడటం లేడు, అంత పీస్ ఉంది ఇక్కడ. మైక్ ఏం అవసరం లేడు మాట్లాడడానికి, మనకి డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఈ ఇల్లు వేరే ఉంది, సైడ్కి అండర్ గ్రౌండ్ కూడా ఉంది, మ్యూజిక్ సిస్టమా, అది సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి కార్ది వస్తుంది. ఇదైతే సింపుల్. ఇల్లు చూసినాక అనిపించింది, ఇక్కడ రెంట్కి ఇవ్వడం కన్నా వాళ్ళు ఉండడానికి వాళ్ళు కట్టుకుంటున్న ఇల్లు ఇది.
రెంట్కి అలా థాట్ వెళ్ళేది వీళ్ళకి. కనీసం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఊరగట్లేదు ఇక్కడ. చూస్తున్నా కదా, అంతా గ్రౌండ్ ఫ్లోర్ మైనస్లో పెట్టుకోరు బేస్మెంట్. ఎందుకంటే అంటే హీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళకి, అందుకే అనుకుంటా వేరే ఉన్నాయి. మన ఇబ్రహీంపట్నం బస్ డిపో లాగానే ఉంది ఇదైతే. ఇక్కడ సారీ, ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ లాగా ఉంది ఇదైతే, మొత్తం బస్ డిపో అనుకో. ఇదేమొస్తుంది, ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్లో ఇంత పెద్ద ఏముండదులే, చిన్నగా ఉంటాయి షాపులు. చాలా అవుతుంది సంజడక. అదే నేను చెప్పిన బస్ స్టాండ్. అన్ని బస్సులు వస్తున్నాయి అనుకుంటా. ట్రైన్కి ఇంకా 9 minutes ఉంది. సో ఇప్పుడు నేను ఎస్బాన్ నుండి ఇప్పుడు మా మారికి షిఫ్ట్ అయిపోయినాం. ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా, అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందని గూగుల్ మ్యాప్ చెప్పింది, సారీ పర్ప్లెక్సిటీ చెప్పింది. సో చూద్దాం, అది కూడా రెండు కంపేర్ చేసుకుందాం ఏది బాగుంటుంది అది. లెట్స్ గో. మనం తీసుకొచ్చిన ట్రైన్ వెళ్ళిపోయింది. ఎస్బాన్ ఇక్కడ వరకు లాస్ట్, అండ్ ట్రామ్స్ ఇప్పటికా నేను ఒక దగ్గర స్టాప్ దిగిన అక్కడ వరకు లాస్ట్. సో అక్కడ నుంచి మనం ఎస్బాన్ ఎక్కినాం. ఎస్బాన్ నుండి మళ్ళీ మనం ఇప్పుడు ఆరి మొత్తం ఆల్ ఓవర్ ది స్టేట్ ఉంటాయి. ఆల్ ఓవర్ ది స్టేటే కాదు, బయటికి కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను డాయిచ్లాండ్ టికెట్, నాకు డాయిచ్లాండ్ టికెట్ ఉంది కాబట్టి నా టికెట్ తోటి నేను ఓన్లీ ఆరిలో మాత్రమే ట్రావెల్ చేయగలుగుతా. అది కూడా సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేయగలుగుతాం. మనం ఐసీఈలో ట్రావెల్ చేయలేం, అది నేషనల్ వైడ్ వెళ్ళే ట్రైన్స్. సో దానికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలి ఫర్ ష్యూర్. అండ్ ఈ ఆర్ఈలో ఫస్ట్ క్లాస్కి మాత్రం టికెట్ తీసుకోవాలి, సెకండ్ క్లాస్కి టికెట్ ఏం అవసరం లేదు. బాయ్ బాయ్ బాయ్. మొత్తం ఉంది అయితే. ఎట్ట తీయాలి అర్థం అయితే లేదు. బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి ఇక్కడైతే. పాతకాలం ఉన్నట్టుంది. బిల్డింగ్లు అయితే కొత్తగా ఉన్నాయి. ఇది అయితే బస్ స్టాండ్ మస్తు పాత ఉంది. చూద్దాం. ఇంత ప్రశాంతంగా బతుకుతారా వీళ్ళు? ఏమ్మా, ఇంత ప్రశాంతంగా రోడ్డు మీద ఎవ్వరు లేడు. ఇంతే ఉంది రోడ్డు కూడా ఈడ. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జాక్ట్ ఫ్రైడ్ ఆఫ్ దగ్గర ఉన్నా. సో ఇది నేను గూగుల్లో చూసా, జస్ట్ ఏందబ్బా అని చెప్పి ఒకసారి జర్మనీ రాకముందుకు, అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇది ఏందబ్బా ఇట్లుంది పేరు అని చెప్పి జస్ట్ చూసిన. ఇక్కడికి వచ్చి చూస్తున్నా, ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపిస్తుంది. చేద్దాం లోపల కూడా. ఇక్కడ జనాలు కనిపిస్తట్టు ఇప్పుడు ఇంకా ట్రైన్ దిగినప్పుడు మస్తు మంది అనిపించారు, ఒకటేసారి ఎవ్వరు లేడు. అయ్యా ఏడుకుర్రా అంటే కళ్ళ ముందు తెలిసేలో ఎవ్వరు లేరు. అందరూ స్ప్లిట్ అయిపోయారు. ఒకడు వెస్ట్, ఒకడు నార్త్, ఒకడు సౌత్ అని వెళ్ళిపోయారు. నేనే ఎటు పోవాలి అర్థం కాలే. అక్కడి నుంచి నా బిల్డింగ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ బాగుంది. ఇదే ఇప్పుడు അങ്ങനെ వచ్చిన ట్రాక్ వస్తుందిగా. ఇక్కడ మొత్తం చెట్లు వేరే అని సంథింగ్ వేరే.
ఇక్కడ బిల్డింగ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి అంటే ఇవి కొన్ని నార్మల్ ఉన్నాయి, ఇటు సైడ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. అన్నిటికీ ఒకటే రీజన్, స్నో పడొద్దు, స్నో పడకుండా గంతే. ఇది మస్తు ఉంది, నాకు తెలిసి చనిపోయినలా అనుకుంటే అంతా గ్రేవీ వచ్చా ఇంకేం పెట్టుకోలేదు రా. లొకేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ హియర్, బాగుంది. అట్ లాస్ట్ మనం 2 విలేజెస్ కవర్ చేసినాం. బొలిన్లో కూడా ఊర్లో పట్టుకొని తిరుగుతున్నాం మనం లిటరలీ. సో ఇవి విలేజెస్, 2 విలేజెస్, ఒకటి ఫ్రైడ్ ఆఫ్, ఒకటి ఇంకోటి ఆల్ట్ మార్టినా. సో మీకు 2 విలేజెస్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే 2 నచ్చినాయి, ఎందుకంటే ఇక్కడ పీస్ ఆఫ్ లైఫ్ ఉంది. సెకండ్ థింగ్, ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయరు, మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. అదే అండ్ వీడియో ఎండ్ అయిపోయింది. సో ఎండ్ క్రెడిట్స్ ఇస్తున్నాను అంతే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయా, నా పేరు మందీప్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఇన్ జర్మనీ. ఉంటా మరి.